అందరికీ నమస్తే. నేను మీ సింగర్ నరసింహ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున గో బ్యాక్ మార్వాడి పేరు మీద ఉద్యమం నడుస్తుంది. మరి ముఖ్యంగా ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి పురుడు పోసినటువంటి తెలంగాణ యువ సంచలనం వీసీకే పార్టీ అధికార ప్రతినిధి ఎవరైతే తెలంగాణ శ్యామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పేరు. మరి ఒకసారి తెలంగాణ శ్యామ్ కూడా మనతో పాటు ఉన్నాడు. అసలు ఈ ఉద్యమానికి అసలు కారణం ఏంది, గో బ్యాక్ మార్వాడి అనడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎక్కడ ఏ ఛానల్ పెట్టినా తెలంగాణ శ్యామ్ అని ఒక సంచలనంగా మారిపోయినావు. ప్రధానంగా అసలు ఈ గో బ్యాక్ మార్వాడి ఈ ఉద్యమం ఇంత పెద్దగా ఉవ్వెత్తున రావడానికి కారణం ఏంది శ్యామ్? ఒకసారి మీ ఛానల్లో కూడా వీడియోలు అప్లోడ్ చేశాం. మీకు నాకున్నటువంటి సన్నిహిత సంబంధంతో ఈ అంశం మీద కూడా పలుసార్లు మనం మాట్లాడాం. అవును, మాట్లాడినట్టు ఇది నేను మొదలుపెట్టింది కాదు. ఓకే, మీరు ఇంతకుముందు ఏదో మాట్లాడుతూ ఓకే నేను ఎలా పని చేస్తా, ఎక్కడ పని చేస్తా, ఎలా పని చేస్తా మీకు తెలుసు కాబట్టి వీసీకే పార్టీలో ఇది దక్షిణాది ప్లాట్ఫామ్స్. మేము దక్షిణాది హక్కుల కోసం ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాడు. నేను ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీ లైన్ మీద ఈ ఉద్యమాన్ని చేయలేదు. ప్రతి ఒక్కరికి కుల సంఘం ఉంటుంది. ఆ కుల సంఘ నాయకుడు ఒక పార్టీలో ఉంటాడు, ఒక హిందూ సంఘం ఉంటుంది, ఆ హిందూ సంఘం ఇంకో పార్టీలో ఉంటాడు. కానీ మేము ఏం చేసామనంటే దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా మేము ఎప్పటి నుంచో ఒక 14-13 సంవత్సరాల నుంచి చాలామంది మేధావులు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ ఉత్తరాది ఆధిపత్యం మన దక్షిణాది మీద విపరీతంగా పెరిగిపోయింది. అది పండుగల పేరుతో కానీ, తిండి పేరుతో కానీ, ఆధిపత్యం పేరుతో కానీ రకరకాలుగా పెరిగిపోయింది. దీన్ని అడ్డుకోకపోతే కనుక వాళ్ళు చెప్పినట్టు ఎవరో ఇప్పుడు గతంలో బ్రిటిష్ వాడు వచ్చిపోయాడు అని చెప్పుకోవాలి, మహమ్మదీయులు వచ్చిపోయారు అని చెప్పుకున్నట్టు మార్వాడి గుజరాతీ రాజస్థాన్లో వచ్చి మనల్ని పాలించారు అని ఒక 50 ఏళ్ళ తర్వాత రాసుకోవాలి ఇప్పుడు చెప్పకపోతే కనుక. సో దాంట్లో భాగంగా మొన్న మొండా మార్కెట్లో ఎవరినైతే ఓ దళిత పిల్లోని కొంతమంది ఎస్కే జ్యువెలరీకి సంబంధించినటువంటి మార్వాడి వ్యాపారస్తులు కారు ఆపినందుకు, ఇలాగ ఇప్పుడు మీరు ఎలా కారు ఆపుకున్నారు తీసుకొచ్చి ఇట్లనే కారు ఆపినందుకు నీ కారు ఇది కొంచెం తీ బ్రదర్, రోడ్డుకు న్యూసెన్స్గా ఉంది కదా, అడ్డం పెట్టినావు కదా బ్రదర్ తీయారంటే మరి పక్కనే గ్లాస్ దించి తేరెక్కాయ కూరే కంజాత్ మాకెలోడే అని ఆ దళితుని కొట్టినందుకు ఈ విషయం అక్కడి నుంచి బాగా పేలింది. వాళ్ళే ఖబర్దార్ మా దగ్గరికి బతకడానికి వచ్చినటువంటి ఎస్కే జ్యువెలరీస్ మార్వాడి వాడు ఎవరైతే ఉన్నారో అని వాళ్ళే అలాని తిట్టారు. అరే ఏమైంది అసలు, నా జాతి బిడ్డను ఎవరు కొట్టారని నేను వెళ్ళి బాధితుల్ని పరామర్శించి వచ్చాను, కనుక్కున్నాను అక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలు. దాని తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. అరే మా దగ్గరికి బతుకుదేరుకు వచ్చి ఓ దళిత బిడ్డను కొట్టి, దళిత బిడ్డ ఈ దేశ మూలవాసి, దళిత బిడ్డను కొట్టి ఆపడానికి వచ్చినటువంటి ఒక అరకట్టను కొట్టి పాల వృత్తి చేసుకున్నటువంటి పాల వృత్తిని అవమానించి అడుగుతానికి వచ్చినటువంటి ముద్రాజ్ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కూడా అయింది. ఇదంతా జరిగిన తర్వాత ఖబర్దార్ ఇలా చేశారనుకోండి, పక్కన ఉన్నటువంటి 100 కిలోమీటర్లు ఉన్న ఆంధ్రోలోనే మేము తరిమేశాం. ఈ నేల కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. అన్ని తుపాకీ గుండ్లు ఇట్లా పేలుస్తున్నా సరే అన్ని పార్టీలు ఏకమయ్యి ఏమంటారు మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం రాజకీయాలు. తెలంగాణ అంటే మీ ఎక్కడరా బాబు మీద అంటే తెలంగాణ అని ఒక పిచ్చి ఉంటుండే. కాబట్టి మనం ఈ పిక్చర్ నుంచి సరే దాని పేరు మీద రాజకీయం చేసి 10 ఏళ్ళు ఏమంటారు పాలించి మోసం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ తెలంగాణ అంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి, నువ్వు నేను కాదు కదా నరసింహబాయ్. నేనేమంటున్నా భావితరాలకు ఈ యొక్క సంపదను కానీ, సంస్కృతిని కానీ, సాంప్రదాయాలని కానీ మనం అందించాల్సినటువంటి బాధ్యత నాలాంటి మీద ఉంటుందా ఉండదా? కాబట్టి ఒక తెలంగాణవాదిగా నేను ఒక తెలంగాణవాదిని, నువ్వు ఏ పార్టీలో ఉండు, బీజేపీ పార్టీ వాడేనగా నువ్వు తెలంగాణవాదివా కాదా అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఖబర్దార్ పక్కనే ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటోడే మా మీద ఆధిపత్యం చెలాయించి మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు దోసుకొని పోతుంటే ఖబర్దార్ ఆంధ్ర గుండాలారా, ఆంధ్ర పెట్టుబడిదారులారా అని ఆంధ్ర ప్రజలకు కాకుండా ఈ ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడాం. దాంట్లో భాగంగానే ఇటువంటి జులుం చేస్తే కనుక బాగోదని గో బ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదాన్ని ఇచ్చామే తప్ప వ్యక్తుల్ని పొమ్మని మా ఉద్దేశం కాదు. ముఖ్యంగా తెలంగాణ కల్చర్ మీద దాడిని మనం అడుకుంటాం అంతే. దాడులు కూడా చేశారు కదా. ఇప్పుడు ఈ పన్నీర్ కొట్టారు, చెవు పొంటి రక్తం, మీ వీడియో కూడా పరామర్శించడం వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మనం చెప్పాలి కదా. సరే కొట్టుకున్నారు ఒక దశలో వాళ్ళిద్దరు కలిసిపోయారా అనేది పక్కన పెడితే ఇది అక్కడి నుంచి మొదలైనటువంటి సమస్య కాదు. నెంబర్ 1 అక్కడి నుంచి బాగా పేలింది. ఇప్పుడు అక్కడి నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది ప్రజల్లో. ఇది ప్రధానంగా ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరగడానికి కారణం ఏంటంటే మార్వాడీలు ప్రతి ఒక్క రంగంలోకి దూరిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు ఏవైతే ఉంటాయో
ఓకే. ఉత్పత్తి కులాల యొక్క వృత్తిని ధ్వంసం చేస్తున్నారు. అనేక వృత్తులు కదా, అనేక వృత్తులు. ఇప్పుడు మీ దృష్టిలో మీరు ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నారు, నీకు తెలియదు కాదు కదా, నువ్వు సామాజిక స్పృహ ఉన్నోడివే, రాజకీయాలలో ఉన్నోడివే, నువ్వు క్రిటిసైజ్ చేసేటోడివే కాబట్టి ఎన్ని కులాలు ఎన్ని వృత్తులు ఉంటాయి. అసలు తెలంగాణ అంటేనే కుల వృత్తులకు పెట్టింది పేరు. ఈ మార్వాడోడు వచ్చిన తర్వాత అన్ని వృత్తులు ధ్వంసం చేసిండు శ్యామ్. అవును, ఒక్కటి కాదు, ఒక్క చికెన్ షాప్ తప్పితే నీవు అన్నట్లు ఒక తాడి చెట్టు మాత్రం ఎక్కడికి రాదు కాబట్టి ఆ రెండు వదిలేసి మొత్తం తెలంగాణ కల్చర్ ని ధ్వంసం చేయడమే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మిత్రులారా, శ్యామ్ కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది అంటున్నారు, ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ కన్నా కూడా మార్వాడోడు ఎక్కడ డేంజర్ అని చాలా మంది చెప్తున్నారు. వ్యాసాలు వచ్చాయి కదా, వ్యాసాలు వచ్చినాయి, పేపర్లలో రాశారు కదా, ఇప్పుడు మేధావులు మాట్లాడుతున్నారు కదా. అసలు దాని ఇప్పుడు తెలంగాణ రచయితల బుక్ ఫేర్, ఆయన పేరేం పేరు, ఆయన రెడ్డి గారు, నాకు గుర్తు రావట్లేదు, పెద్ద నందిని సిద్ధారెడ్డి గారు కూడా మాట్లాడారు కదా. అవును, నందిని సిద్ధారెడ్డి గారి కంటే మనమేమో ఇది కాదు కదా. కాదు, ఇప్పుడు ఆయన దాంట్లో మేక్ సెన్స్ లేదా చెప్పిన దాంట్లో. చాలా ఎంత పెద్ద మేధావులు మాట్లాడు, గాలి వినోద్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణ ఇంటలెక్చువల్స్ మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా. ఆఖరికి పృథ్వన్న లాంటోడు మీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఫ్రెండే అనుకుంటా, క్లాస్మేట్ అయినప్పటికీ రాజకీయంగా ఆయన విమర్శించేటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఏ వాదం కోసం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎండగడుతున్నారా లేదా అందరూ. మా అధికార మా పార్టీ వ్యవస్థాపకుడు తిరుమావళవన్ సార్ ఎప్పుడో చెప్పాడు ఈ కుట్రలని. ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడు మా డాక్టర్ జిలకర సీనన్న, వీళ్ళంతా మేధావులు అనేక మంది, పృథ్వీరాజ్ అన్న, గాలి వినోద్ కుమార్ సారు, ఇప్పుడు పిడమర్తి రవాణా పెద్ద యుద్ధమే, మేము అందరూ మాట్లాడుతూ ఉన్నారు. శ్యామ్, ఇంకొకటి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దాదాపు 90% ఈ ఉద్యమానికి సపోర్ట్ ఇస్తుంటే, అవును, కేవలం ఒక లెక్కేసుకుంటే 1,00,000 మంది కూడా లేకుంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడీలో లేని కొంతమంది చెప్తున్నారు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తెలంగాణని కొట్టిన బిడ్డకు సపోర్ట్ చేయకుండా, కనీసం దాడిని ఖండించకుండా మార్వాడోనికి వత్తాసు పాడడం ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు వీళ్ళు మార్వాడీలు ఓట్లేస్తేనే మంత్రులయ్యారా, మార్వాడీలు ఓట్లేస్తేనే ఎంపీలయ్యారా? మీరు ఒక పని చేయండి, వచ్చేటువంటి ఎన్నికలలో తెలంగాణ ప్రజలారా మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను, ఎవరెవరైతే ఈ దాడులను సమర్థించి దాడి చేసినటువంటి వాళ్ళ పక్షాన్ని నిలబడియండి, తప్పేం లేదు. వాళ్ళ రంగు బయటపడ్డది కదా, వాళ్ళ రంగు బయటపడ్డది కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు ఎవరి వైపు ఉంటారు? తెలంగాణ ప్రజల వైపా, తెలంగాణ ప్రజల వైపు ఉన్నటువంటి నాయకుల వైపా, గుజరాత్ నాయకుల వైపు ఉన్నటువంటి నాయకుల వైపా అనేది తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో తీర్పునిస్తారు. మేము కాదని అంటలే, కాకపోతే మేమేమంటున్నాం అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు దీనికి ఏదో మతం రంగు బులిమి లేకపోతే జాతీయ రంగు బులిమి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పక్కదో పట్టియాలనుకుంటున్నాం. అసలు మతానికి దీనికి సంబంధమే లేదు కదా, సంబంధమే లేదు. ఏమంటున్నాడు ఆయన ముఖ్యంగా ఆయన ఏమంటున్నాడంటే ఇది కొంతమంది కమ్మీలు చేస్తున్నటువంటి కుట్రగా ఆయన వర్ణించాడు. మన బిడ్డ మీద చేసినటువంటి దాడిని ఖండించట్లేదు. నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి ఉవ్వెత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందంటే దానికి పురిటి గడ్డ కరీంనగర్ అని చెప్పి, ఆ కరీంనగర్ నుంచి నీవు ప్రాతినిధ్యం వహించుకుంటా తెలంగాణ పాలు ఇయ్యలేక బిడ్డ నమ్ముకున్నటువంటి తల్లుల్ని ఎగ్జాంపుల్స్గా మనం ఇంతమంది తల్లులను చూసాం. అక్కడి నుంచే కదా మొదలైంది ఉద్యమం. రేపు పొద్దున మన ఇంటికి చుట్టం చూపుగా వచ్చినోడు మన ఇల్లునే కొనుక్కొని మనకు తెలియకుండా సాప కింద నీరులాగా సంస్కృతిని సాంప్రదాయాల్ని వాళ్ళు జొప్పించి రకరకాల వ్యాపారాలను కొల్లగొట్టి స్వర్ణకారులు లాంటి బంగారం పనిచేసుకునేటువంటి పంచవృత్తులు ఈ 10 ఏళ్ల కాలంలో 20 మంది చచ్చిపోయారు. బంగారం తయారు చేసేటువంటి అది ఉంటుంది చూసినా, అది తాగి పద్మశాలీలు వాళ్ళ రక్త మాంసాలను దారపోసి ఇక్కడ మగ్గాలు వేస్తారు. ఇక్కడ పండించినటువంటి పత్తి గుజరాత్ సూరత్కు పోయి ఆడ మార్కెట్ బట్టలు తయారై మళ్ళీ వీడికి అగర్వాల్ షాపుల రూపంలో వీడికి వస్తాయి. వాళ్ళందరూ రోడ్లు ఎక్కారు. ఉలిబాడిసే దెబ్బ అని చెక్క పని చేస్తారు చూసినావా, అరే రెడీమేడ్ షాపులు వచ్చి మా దెబ్బ కొట్టారు. ప్రతి రంగాన్ని నేనేం చెప్పాను, ఒక తాడి చెట్టు చికెన్ దుకాణం తాటి షర్ట్ ఎక్కలేరు అని చెప్తున్నావు షాప్. నేను ఒకటి చెప్తా, తాటి షర్ట్ ఎక్కలేరు కానీ కళ్ళు ప్లేస్ లా చాలా కూల్ డ్రింక్స్ తీసుకొచ్చిండ్రు, అది కూడా ధ్వంసం చేసినట్టే కదా. కళ్ళు తెలంగాణలో సురపానకం దేవతలు తాగిర్రు. 330 కోట్ల మంది దేవతలకు ఈ కొంతమంది అనొచ్చో లేదో కానీ కొంతమంది వీళ్ళని ఏమన్నా తెలియట్లే. తెలంగాణ వాళ్ళంటే మీరు తిని తాగుతారా, మనల్ని అవమానిస్తా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తిని తాగుతారు అని అంటున్నారు కొంతమంది. బండి సంజయ్ మరి అదే మార్వాడోడు తంబాకు వేసుకుంటాడు. అరే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది మొత్తం ఏ దిందాలే పిందాలే అని అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చేది మొత్తం నార్త్ హీరోలే కదా.
ఒక్క సౌత్ హీరో అన్న గుట్కా తంబాకు దీని సిగరెట్ తాగన ఇట్లా పక్క పక్కన కూర్చొని మాట్లాడలేము కూడా మనం నార్త్ ఇండియన్ తోని. అసలు మనకు ఆ కల్చర్ లేదు నరసింహభాయ్. అది కాకుండా మా మీద దాడి చేసుడు, మా భాష మీద దాడి చేసుడు, గుండాలు ఫోన్ చేసి సంపుతానుడు, మా గలాన్ని వినిపించుకునే అంత జరుగుతుంటే వాడెవడో నీకెవడో ఫోన్ చేసినట్లున్నాడు. ఇన్నా రకరకాల వ్యక్తులు ఫోన్ చేసి తెలంగాణ షాప్ మీద ఈరోజు దాడులు చేస్తాము, నేను చంపేస్తామంటే మీ అయ్యే జాయిర్ కాదు. ఈరోజు ఒక తెలంగాణ షాప్ మీద దాడి చేస్తే రేపు కోట్ల మంది తెలంగాణ షాపులు తయారవుతారు. మేమే కూడా తలుచుకుంటే ఈ మార్వాడోడు ఎక్కడ బిజినెస్ కూడా చేసుకోలేడు. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ షాంకు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు మద్దతు ఉంటుంది. షామ్ 100% మద్దతు ఉంటాం. ఈ రోజు పార్టీలు సిద్ధాంతాలు అవన్నీ పక్కన పెడతాం. మేము ఎవరినన్నా కొట్టామా? లేదు. మేము ఎవరినన్నా తిట్టామా? లేదు. ఆంధ్ర వాళ్ళని ఇప్పుడు అయ్యోనివా, నువ్వు అవ్వోనివా, తెలంగాణోని తోటోనివా, ఇప్పుడు రావాలి గోరెడ్డి ఎంకన్న బయటికి రావాలి, తెలంగాణ మేధావులు బయటికి రావాలి. ఎందుకో మరి మేధావులు ఈరోజు సైలెంట్ కూర్చున్నారు. అరే మీసాలు లేనోడు రోషయ్య పెట్టుబడిదారుల పక్షాన్ని నిలిచిండని కేసీఆర్ తిట్టింది కదా, ఆయన స్టాండ్ ఏందో చెప్పాలి. ఇప్పుడు మన వృత్తులను అన్నిటి ధ్వంసం చేస్తున్నటువంటి దాని మీద గోరెడ్డి వెంకన్న 30 ఏళ్ల కింద పాట రాశాడు. ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేలమ్మ జిట్ట, మెట్లెక్కిన జిలేలమ్మ జిట్ట, వారు ఎదురుంగానే కూర్చుంటారు జిలేలమ్మ జిట్ల అన్నడా. నీ అట్టుకున్న జొన్న రొట్టెకు సుట్టారిక మెక్కడిది, పొమ్మంటే పోవేందిరా పోరావో ఆంధ్ర దొర, అన్నదమ్ములిద్దరుంటే ఆస్తి బంచు కూర చెప్పు, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు. ఎంత చూసిన జిలేలమ్మ జిట్ట, వాళ్ళు ఎదురుంగానే నేను అనేది కాదు కదా నరసింహన్న, అన్నారు. ప్రతి రంగంలో వీళ్ళు దూరిపోయారని ప్రజల నుంచి వస్తున్నాయి కదా. కాల్స్ తీసుకోండి, మీరు కామెంట్లు పెట్టమని. సబ్బండ కులాలు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు బంధుకు కూడా పిలుపునిచ్చారు. ఏమంటారు? ఇంకోటి సోమవారం రోజు ఈ మార్వాడీలకు వ్యతిరేకంగా ఆమనగల్లు బంధుకు పిలుపునిచ్చారు. అదే వాళ్ళ వస్తువులు మేము కొనము, తెలుగు వాళ్ళ దగ్గర కొంటాము, మన తెలంగాణ వాళ్ళ దగ్గరనే కొంటాము, అందుకు నిరసనగా ఇక్కడి నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ వ్యాపారాలు అందరూ కలిసి, అరే బ్రాహ్మణ సంఘం, నాకు ఒక అన్న ఫోన్ చేశాడు, బ్రాహ్మణ సంఘం ఆయన నాకు ఫోన్ చేశాడు, కోమటోళ్ళు ఫోన్ చేశారు. కోమటోళ్ళు షామ్ ప్రతి గ్రామంలో 4-5 కోమట దుకాణాలు బతికేటి ఉండే ఒకప్పుడు. కానీ పాపం వాళ్ళు ఈ రోజు కోమటోడు పోయి కూలీ చేసుకోలేడు, షాప్ నడుపుకోలేడు. ప్లేస్ లో గుజరాత్ అత్యంత వెనకబాటు గురై ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కోమటోళ్ళు. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడ సంస్కృతిని మొత్తం ధ్వంసం చేసి, బిజినెస్ ని మొత్తం బ్లాక్ దందా చేసి, వాళ్ళు చూస్తే శ్యామ్ వాడు చేసే ప్రతి దానికి ఒక్కదానికి బిల్లు ఇస్తాడా నీవు? ఇక అది అంటే ప్రభుత్వాలు లెక్కలు తీయాలి బయటికి. అంటే వీళ్ళు సెంట్రల్ ట్యాక్సీలు, స్టేట్ జిఎస్టీలు కట్టాలనేటువంటి ఇది ఉన్నది. డిజిటల్ పేమెంట్లు చేయరంట, లిక్విడ్ క్యాష్ తీసుకుంటారంట, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళ మీద. నీవు యా మార్వాడి షాప్ కనవో, నువ్వు కార్డ్ పేమెంట్ చేస్తే ఒక రేట్ వేస్తాడు, ఓకే, నీవు డైరెక్ట్ పైసలు ఇస్తే తగ్గుతుంది, నువ్వు కార్డుతో చేస్తే ఎక్కువ పడుతుంది అంటాడు. అవును. ఇక సరే అమాయక ప్రజలు కూడా సరే వాడు ఏమో చేస్తున్నాడు అని చెప్పి మోసపోతున్నారు. ఖచ్చితంగా ఇది కాకుండా డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు వీళ్ళు, 2 నెంబర్ మాల్ అమ్ముతున్నారని మహబూబాబాద్ లో పైపులు వీడియోలు బయటకు వచ్చాయి. ఇక్కడ పంచవృత్తులు ఇక్కడ కూడా ఏదో జిల్లాలో సెల్ ఫోన్లు, చార్జర్లు డూప్లికేట్లు అమ్ముతున్నాయని గోబ్యాక్ నంద్యాలలో మొదలు పెట్టారు, ఒంగోలులో మొదలు పెట్టారు, ప్రతి దగ్గర మొదలు పెట్టారు కదా. మేము 12 ఏళ్ల నుంచి మా ఆత్మగౌరవ ఉద్యమంగా, దక్షిణాది ఆత్మగౌరవ ఉద్యమంగా మేము దీన్ని తీసుకొని మేము టేకప్ చేశాం. సరే, అది ఈరోజు చర్చ మన చుట్టూ ఎందుకు తిరిగిందనంటే దళితుని కొట్టినటువంటి వ్యక్తి మార్వాడి కావడం, అది అక్కడి నుంచి పుట్టింది కాదు ఉద్యమం. ఎప్పటి నుంచో అవకాశం కోసం చూస్తున్నారు అంతే, అందరూ చూశారు అంతే. మార్వాడి అతను వచ్చి మన దగ్గర బతకడానికి వచ్చినప్పుడు బతికితే మేము కాదని అంటలే, ఎవరైనా బతకొచ్చు, మార్వాడి వాళ్ళైనా భారతీయులే, తప్పేం లేదు, మేము కాదని అంటలే. అప్పుడు కూడా ఆంధ్రులు మీకు అరే మీకు వ్యాపారాలు రావురా, మీరు ఏం డెవలప్ చేశారా, హైటెక్ సిటీని మేము డెవలప్ చేసినారా అని చంద్రబాబు నాయుడు లాంటి అంటే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు అని పాలకులకు వ్యతిరేకంగా. నీ తాతలు ఉట్టకన ముందే నిజాం నవాబు గోల్కొండ కట్టిండు, చార్మినార్ కట్టిండు, గోల్కొండకు రాసినవా నువ్వు, చార్మినార్ సున్నం వేసినవా, రామప్ప చెరువు నువ్వు కట్టినవా. అదే నిజాంకు వ్యతిరేకంగా బండెంట బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడా అనేటటువంటి పాటలు రాసింది కూడా మనమే కదా. పాడి చివరి దాకా సూర్యపేట, నటనడుమ నల్లగొండ, నీ ఉండేది హైదరాబాదు, దాని పక్కన గోల్కొండ, గోల్కొండ కిలా కింద, గోల్కొండ కిలా కింద, నీకు గోరి గడతాం కొడుకో గులాబీ సర్ నైజాము సర్కారోడా. ఇంకా కేసీఆర్ మీద కోపం అలవాటైంది. కానీ అటువంటి గడ్డ ముఖ్యంగా చెప్పాలంటే 200 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించేస్తే కూడా
మన హైదరాబాద్ ఏం బీకలేకపోయాడు. కానీ ఈ మార్వాడోడు వచ్చిన తర్వాత సర్వం నాశనం చేసి మన బతుకమ్మని మన కల్చర్ని మొత్తం ధ్వంసం చేసి ఈరోజు ఏ గల్లీలో పోతే నువ్వు దాండియా ఆడిపిస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు శ్యామ్ దీన్ని? ఇప్పుడు ఈ దాండియా భిండియా, ఈ దాల్ బాటి, పావ్ బాజీ, కచోరీ, ఈ భింగోలీసు, హల్దీరాము, గిల్దీరాము ఇటువంటి తిండి మనది కాదన్న. అయితే ఇది ఏమైపోయిందంటే అందంగా, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హాస్పిటల్స్ ప్రజలు కూడా స్పష్టంగా ఎలా ఉంటుంది మార్కెటింగ్ ప్రపంచీకరణ అంటే, ఒక ఏజెన్సీ ఏరియాకి పో, ఇప్పటి వరకు హాస్పిటల్ మొహం చూడనటువంటి ఆదివాసి ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినటువంటి ఆదివాసిని నేను చూపిస్తా. అవును, నేను అడవిలో పుట్టిన, నాకు తెలుసు. నువ్వు రా, మాది కూడా బయ్యారం ప్రాంతం, తాండాలు, గిరిజన తాండాలు కానీ, కోయ గూడాలు కానీ, దళిత వాడల్లో అక్కడ బతికేటువంటి ప్రజలను చూపిస్తా. హాస్పిటల్ మొహం చూడనటువంటి వ్యక్తి 100 ఏళ్ళు బతికినోండి నీకు చెప్తా, అందరికి తెలియాలి విషయం వాస్తవం ఏందనేది. కానీ అందాల మేడలతోని అపోలో హాస్పిటల్లో నువ్వు ఎంత పెద్ద డాక్టర్ని పెట్టుకున్నా సరే నీకు రోగం వస్తే చచ్చిపోయిన వాళ్ళు వచ్చాడు మంది ఉంటారు. అవును, ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఈ మార్వాడి ఎందుకు ఇది చెప్తున్నా అంటే, అందాల మేడలలో, ఆ అద్దాల బంగ్లాలలో ఆకర్షణ ఉంటుంది తప్ప అక్కడ ఇది నాణ్యత ఉండదు. సేమ్ మార్వాడీలు కూడా తిండి పేరుతుంది రకరకాల అద్దాలు బిద్దాలు పెట్టి, దానికి టైర్లు ట్యూబ్ పెట్టి అట్రాక్ట్ చేసుకొని అది దాన్ని మనం తినేలాగా మనం చేస్తున్నారు తప్ప, అంటే ఆ మత్తులో మనం ముంచడం వల్ల మనలో ఆ ప్రమాదాలు పుడుతుంది తప్ప మనలో చైతన్యం చేస్తే 100% చైతన్యం అవుతారు. నీకు అర్థమైందా లాజిక్? అర్థమైంది, నీ చెప్పింది అర్థమైందా? సో ఎందుకు అని అంటే అందుకు ఆ రకంగా ప్రపంచీకరణ కానీ, లేకపోతే ఈ ఏమంటారు దాన్ని, అదే సామ్రాజ్యవాద, ఈ రకంగా వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటా ఉన్నారు. మాధవీలత మీద ఘాటు కామెంట్లు చేసినట్లు పళ్ళు రాలగొడతానే, అది బాగా తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు మాధవీలత వ్యవహారాన్ని? ఇప్పుడు మాధవీలత గారిది నా స్థాయి కాదు. ఓకే, ఆమె ప్రధానమంత్రి పక్కనున్నా, ఎంతకంటే తోపుల పక్కనున్నా నా సంబంధం లేదు. నేనేందన్నది సమాజానికి తెలుసు. ఎన్నేళ్ల నుంచి నేను ఈ సమాజం కోసం ఏ సమస్య పైన నేను పోరాటం చేయలేదు. నాకున్న స్థాయిలో, నాకున్న పరిధి మేరకు నా స్థాయిలో నేను పని చేసుకుంటూ, నా ప్రజల కోసం నేను పని చేసుకుంటూ పోతా ఉన్నాను. ఏం చెప్పాను నేను? ఏదో గుడి గురించి మాట్లాడింది, గుడి గురించి మాట్లాడితే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు యూ, తెలంగాణ ప్రభుత్వం అని ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మేమేమన్నాం, అమ్మ అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుడి కోరుకుంటే 100% ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే. ఆ గుడి అక్కడ ఉన్నటువంటి జూబ్లీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 బస్తీ వాసులు దగ్గాల్సిందే, కాదనంటలే. ఇటువంటి గుడి కేంద్ర ప్రభుత్వం భూమిలో ఉంటే కనుక ఇదే విధంగా పోరాటం చేస్తావా నువ్వు? నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకమ్మా ఇలా పంచాయతీ పెడతావు? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఆయన చనిపోయాడు, ఇదంతా భాగమమ్మా, నువ్వు రాజకీయం చేస్తున్నావు అని అంటే, నాకు ఏం రాజకీయం కాదు మిత్రులారా, కింద ఫోన్ నెంబర్ పెడతాను, లొకేషన్ పెడతాను, వెళ్ళండి అని హిందువులను రెచ్చగొడతా ఉన్నది. మరి అంత నువ్వు హిందువులను రెచ్చగొడుతున్నప్పుడు మేమేం చెప్పాం తెలంగాణ వాదులుగా? గ్రామీణ దేవత పెద్దమ్మ గుడి అంటే మన గ్రామీణ తల్లి, మనం 100% చెప్తా మళ్ళీ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది. గ్రామీణ దేవత. మరి ఇంత కోపం, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నావు కదా, సంతోషం, చేయాల్సింది అమ్మవారు, అందరికి అమ్మవారే. సమ్మక్క సారక్కల్ని చిన్న జీయర్ స్వామి అయినటువంటి జీయర్ పెడు సరైన ఈ కులమైన కానీ మొత్తం ప్రపంచం చూస్తుండగా సమ్మక్క సారక్కలు ఏమైనా పెద్ద ఇదా? వాళ్ళు ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డేమన్నా ఇదా? వాళ్ళు ఏమన్నా వ్యాపార దేవతలు అని అవమానించాడు. మరి అప్పుడు ఎందుకు రాలేదన్న కోపం? 100% అంటే ఇక్కడ రాజకీయ స్వార్థ బుద్ధితో అన్నట్టే కదా దాని అర్థం. నేనేమంటున్నా, ఆ రోజు ఇప్పుడైతే నేను నీ దృష్టికి తీసుకొస్తున్నా, ఖండించు. మరి చిన్న జీఆర్ నువ్వు మాట్లాడిన తప్పని ఖండించు, ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం. నువ్వు చేస్తున్నట్టు పోరాటం ఏదైతుందో చేద్దాం. వీళ్ళంతా రాజకీయాల కోసం మతాన్ని వాడుకొని ప్రజా సమస్యల్ని పక్కదో పట్టిస్తే బాగోదు అని నేను ఒక వీడియో చేసి పెట్టిన. తెలంగాణ శ్యామ్గాడ్ అంట, వాడంట, వీడంట అంటది. ఏం హక్కు? మా అమ్మ నాయన అనలేదు ఇంతవరకు నన్ను వాడు వీడని. నువ్వెవరు నన్ను అన్నానికి? నేను అన్నాను, నేనేమన్నా? నన్ను అంటే నేను ఎలా అనుకుంటుంటా? నీ దగ్గర డబ్బులుంటే, బంగ్లాలు ఉంటే, బిల్డింగ్లు ఉంటే, హాస్పిటల్ ఉంటే నువ్వు నరేంద్ర మోడీ గారికి ఇచ్చుకో, దాచుకో, పెట్టుకో. ఆత్మగౌరవంతో బతికేటోళ్ళం మేము. ఈ నేల మీద పుట్టినోడు నేను, తెలంగాణ బిడ్డను నేను. తెలంగాణ బిడ్డలు ఒక పూట బువ్వ లేకుండా బతుకుతారు. నాకు 5 ఇచ్చిందనవా 10 ఇచ్చిందనవా? నేను నీ దగ్గర పని చేసిన, నువ్వు అంటే పడతా. నేను పని చేసినోడు అంటే దెబ్బ కొట్టినా పడతా, సరిదిద్దుతాడు. నువ్వు ఎవరమ్మా? ఏం హక్కు ఉంది నీకు? ఏ సమస్య పైన కొట్లాడు? ఎన్ని దృష్టికి తీసుకొని వచ్చా? పొద్దున్న లేసేస్తారు, రోజుకు ఒక కుల దురహంకారం వచ్చి జరిగింది. మొన్న చల్లూరు మల్లేశ్వరుని కులం పేరుతో చంపారు. ఆయన ఇంత మాట్లాడిందా? పోనీ ఎవరో అంట ఎందుకు కొట్టుకుంటున్నాడు? ముస్లిమే కొట్టుకుంటున్నాడు. కర్ణాటకలో మొదలైంది, ఇది బెంగాల్లో మొదలైంది, కాంగ్రెస్ పార్టీకి ఆపదిస్తుంది. ఏం మాట్లాడుతుంది? ఏ బాల్ ఠాకరే ఉన్నాడు, ఈమె కంటే కరువు పెట్టినటువంటి హిందుత్వవాది, కాషాయ బట్టలు వేసుకొని కట్టె గాలిందాక కడదాకా మరాఠీ వాదం కోసం బతికిండు. అవును, మరి ఎందుకు బతికిండు? అవును, మించినటువంటి హిందుత్వవాదా? అవును. కాబట్టి ఇగో అన్న, ప్రజలందరూ పసిగడతా ఉన్నారు ఏది వాస్తవం. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది సపోర్ట్ చేస్తున్నారు ఈ ఉద్యమానికి. నేను ఇంటింటికి పోయి చెప్పినా, నరసింహ నువ్వు చెప్పు. అవును,
కాదు కదా. చెప్పండి. ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఇది వాస్తవం రా బాబు అని దీనికి మీరు మతం రంగు బులిమి ఏదంటే పోనీ ఇప్పుడు పద్మశాలీలు నేను చెప్పినటువంటి పంచవృత్తులు వడ్ల కర్మలు లేకపోతే మన కంసాలీలు వీళ్ళు ఏమంటారు కోమటోళ్ళు లేకపోతే మాదిగోళ్ళు మాలోళ్ళు బైన్లోళ్ళు డక్కలోళ్ళు సింధోళ్ళు వీళ్ళంతా హిందువులు కాదా? స్పష్ట తీయమను. ఈ దేశంలో ఉన్నటువంటి 80% పైగా హిందువులే కదా. మరి వాళ్ళ వృత్తులు ధ్వంసం అయితే మీ జాతీయ పార్టీ వాళ్ళ తరపున నిలబడాలి కదా, ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. అవును, ఏం మాట్లాడుతుంది మాధవక్క? అందుకు ఆ సందర్భంలో పళ్ళు రాలుతాయని ఆలోచన వచ్చింది తప్ప ఆమె పట్ల నేను ఆమె గురించి మాట్లాడదలుచుకోవట్లేదు అన్న. నేను ఒకటి ఇప్పుడు విలువలు ఉన్న ఒకసారి ఇంకోటి ఎన్నికల టైంలో ఏం చేసింది మాధవిలత అంటే బాణాలు ఇసిరింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న అదే దర్గాల దగ్గర పోయి పొర్లుడు దండాలు పెడుతున్నది. ఏ రకంగా చూడొచ్చు అంటే అసలు ఎన్నికల ఇక మొత్తం ఏం చేసినా ఆమె ఎన్నికల కోసమే చేస్తుంది అనుకోవచ్చు. ఆమె పొద్దున్నేస్తే ఏదో కమ్యూనిటీని తిడుతుంది కదా, ఆ కమ్యూనిటీ వాళ్ళే ఆమె బాడీ గార్డ్స్. ఓకే, ఇప్పుడు ముస్లింలతో ప్రమాదం అంటుంది కదా, ఆ ప్రమాదం నుంచి మనం కాపాడాల్సింది ఎవరు? 11 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పైన చౌకీదార్ సార్ మనం కాపాడాలి కదా. వాళ్ళు ఎవరు ఉన్నారు రారా తమ్మి వాళ్ళతో ఎంత ప్రమాదం తెలుసారా, లవ్ జిహాదీ మాట్లాడుతుంది. నేను ఏమైనా కేంద్ర మంత్రినా? నాకు అర్థం కాదు. నువ్వేమైనా కేంద్ర మంత్రివా? ప్రభుత్వం కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, కేంద్ర మంత్రులు మీ చేతుల్లో ఉన్నారు, నిఘా సంస్థలు ఉన్నాయి, వాళ్ళని పట్టుకుంటే అందరికి మంచిదే కదా, మీ ప్రభుత్వానికి పేరు వస్తుంది కదా. అలాగే ఇంతమందిని పట్టుకున్నారు అటని పట్టుకొని మీడియా ముందు పెట్టండి, శబాసన్ చప్పట్లు కొడతాం. నరేంద్ర మోడీ తీవ్రవాదులు మన దేశంలో జొరబడి అంతమందిని చంపితే మనం ఏమన్నాం? నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాం అయిపోయింది. బీజేపీ వాళ్ళు బంకుల దగ్గర రోడ్ల మీద అన్నిట్లో ఆపరేషన్ సింధూర్ అని జవాన్ల ఫోటోలు లేకుండా ఈయన ఫోటోలు వేసి పెట్టుకున్నారు. యుద్ధం చేసింది వాళ్ళు రైతే పెట్టుకున్నారు. సర్లే ఏమన్నా అంటే మళ్ళీ దేశానికి వ్యతిరేకం అని ఇంకోటి అంటారా అని మనం ఏమనకుండా రాజకీయం చేయకుండా రాజకీయాలకు అతీతంగా వీళ్ళ పార్టీలకు అన్ని ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేసాయి. పాకిస్తాన్ పైన నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధమని. వీళ్ళు ఏం చేశారు? యుద్ధం ఆపేసి కాడు వదిలేసి ఆపేశారు. మీరా అమ్మ మీకు పోనీ అక్కడ మీ పేరు తెచ్చుకున్నారు అది లేదు. అరే ప్రతి దాన్ని రాజకీయం చేసి వాడుకోవడం ప్రజల మౌలిక సదుపాయాల గురించి కదా మీరు మాట్లాడాల్సింది, వీటి గురించి కదా. వాళ్ళు పట్టుకోమ్మా ఎవరు వద్దంటారు. ఇప్పుడు ఇంకోటి నిన్నేమన్నది శ్యామ్ అంటే నేను మాట్లాడిన తప్ప, నేను ఏ వర్షంలో ఉన్నా నేను తప్ప, నాకు నేను దేశద్రోహినట నక్సలైట్నంట ఏదో కమ్మి అంట. అయితే ఇది కమ్యూనిస్టులో అంబేద్కరిస్టులో కాంగ్రెస్లో టీఆర్ఎస్లో ఇంకెవరైనా అనుకోని ఈ వాదన కరెక్టా కాదా? అంతే, ప్రజల నుంచి వస్తున్నది కరెక్టా కాదా? ఏ పార్టీ అని అనుకోని. ముఖ్యంగా మాధవలత ఇంకొకటి ఏమంటుందంటే రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ. అవును, మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే 10 ఏళ్ల నుంచి అన్నాం కదా రోహింగ్యాలు ఇక్కడ అంటే మరి అక్కడ ఉన్నది ఎవరు? సార్ ఏం చేస్తున్నాడు? 11 ఏళ్ల నుంచి మీ సార్ ఉన్నాడు, మరి ఏం చేస్తున్నాడు? లక్షల మంది ఇక్కడ అక్రమంగా వచ్చి బర్మావోడు బంగ్లాదేశ్ వాడు పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు వచ్చి ఉంటే ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట కదా, మరి ఏం పట్టుకొని ఎవడొద్దంటాడు? కేంద్ర మంత్రి ఉన్నాడు, పోయి తీసుకొని పోయి మోడీ గారు చెప్తే ఎంతసేపు పోనీ ఒక పని చేయండి, మీరు దిగిపోండి, లేదంటే ఇంకెవరైనా నాయకుడు గంట సేపట్లో పంపించమని బాధ్యత నాది. నా ప్రాణాలతో పోయేంత వరకు కూర్చొని న్యాయ పోరాటం చేస్తా. మీరు మీద ఆధారాలు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళిపోండి, లేదా మీరు దిగిపోండి. కేంద్రం నుంచి దీపోవాల్సిందే. ఎటువంటి రాజకీయాలు చేయకూడదు. నిన్న బండి సంజయ్ కూడా ఇదే విషయం మాట్లాడుతున్నాడు. నేను నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఏది వాళ్ళు రోహింగ్యాలా ఏమంటారు? రోహింగ్యాలు అమ్మతో నాకు వాళ్ళ పేరు కూడా తెలియదు. అంటే అక్రమంగా వేరే దేశం నుంచి వలస వచ్చి మన ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అన్నట్లు. ఏ హయాంలో వచ్చారు? ఎప్పుడు వచ్చినట్టు? వాళ్ళు ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచో ఎక్కడెక్కడో వివిధ యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి నిరాశ్రయులు వచ్చి ఉంటున్నారంట. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరే ఉంటున్నారట, బీజేపీ పార్టీ దగ్గర మరి అదే వాళ్ళే చెప్పాలి. అంతేనా? అది దేశవ్యాప్తంగా ఉన్నారు, ఒక్క దగ్గర కాదు. చాలా మంది ఇక్కడ పర్మనెంట్ గా ఉంటున్నారు, వాళ్ళకు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నారు. మరి ఎల్లగొట్టొద్దు అని చెప్పాల్సి ఎవడొద్దు అన్నాడు? కాంగ్రెస్ వాడు ఎక్కడన్నా వద్దన్నారా? అవును. రాహుల్ గాంధీ వద్దన్నాడా? ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టుకోవద్దన్నాడా? ఇలా అన్ని డ్రామాలు నరసింహబాయి ప్రజలకు అర్థమవుతుంది స్పష్టంగా. ఇప్పుడు నేనేమంటున్నా, వాస్తవాన్ని చెప్పాలంటే మాధవీలత గారి దగ్గర ఉన్నంత నా దగ్గర ధనం లేదు, ధనం ఒకటే లేదు, కానీ నా దగ్గర వాస్తవం ఉన్నది. అందుకే నా ఉద్యమానికి మద్దతు వచ్చింది. నీ ఉద్యమం పచ్చి రాజకీయం మతం పంచాయతీ పెడుతున్నావు అని నీ ఉద్యమం అంతటితో ఆగిపోయింది. అప్పుడెప్పుడో ఏం చేసింది శ్యామ్ అంటే తిరుపతిలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఒక వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడ డ్రామాలు వేసుకుంటా భజన చేసుకుంటా పోయింది. అక్కడే అదే తిరుపతిలో 80% హిందువులు కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తొక్కిసలాట జరిగి 10-15 మంది చనిపోయారు. అక్కడ దాకెందుకు ఈరోజు ధర్మస్థల గురించి మాట్లాడమను. ధర్మస్థలి గురించి మాట్లాడమను. మన రాష్ట్రంలో నేను చెప్పిన కదా,
అడ్రస్తో సహా చెప్తా, ఫోన్ నెంబర్ కూడా పెడతా. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేట అనేటువంటి గ్రామంలో ఒక దళిత పిల్లోడు, ఒక ఎస్సీ పిల్లోడు, ఇంకొక అమ్మాయిని, మన హిందూ బంధువే, ఎస్సీ హిందువే, ఓకేనా, హిందూ అమ్మాయి, ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకున్నందుకు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. మాల బంటిని చంపారు. కానిస్టేబుల్ యాదవ్ బిడ్డని నాగమణిని చంపారు. ఇవన్నీ చచ్చిపోయాడు. సరే ఓకే, శిక్ష పడ్డది అనుకో. ఒరే తమ్ముడా, మన అందరం ఈ యూనిటీ రా అంటున్నావు కదా, పోయి అరే మనందరం హిందువులు రా సంపుకోద్రా నువ్వు ఖండిస్తే ఇంకో హిందువు ఇటువంటి తప్పు చేయకుండా ఉంటాడు కదా. అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీకు అవసరం ఉన్న విషయాలని టేకప్ చేయకక్క. వీళ్ళు మాట్లాడితే నాగరాజు టాపిక్ తీస్తారు. ముస్లిం అమ్మాయిని ప్రేమించినందుకు నాగరాజుని చంపేశారు ఆ ముస్లిం వ్యక్తులు. మేము దాన్ని కూడా ఖండించాం, అన్నింటినీ ఖండిస్తున్నాం. వీళ్ళు ప్రతిదానికి రిలీజన్ని, మతాన్ని అడ్డం పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు క్రియేట్ చేయడం. ఒక ఎవరికి ముస్లిము అవతారం వేసి దాడులు చేపించేది కూడా వీళ్ళే అని కొన్ని నివేదికలు వస్తున్నాయి. ఇప్పుడు ఆధారం లేకుండా మనం మాట్లాడలేము కదా, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇటీవల చూస్తే మనం తులసి చంద్ గారు ఒక వీడియో అనుమానించాలి. ఎందుకంటే ఎన్నికల ముందే జవాన్లు చనిపోతారు, ఎన్నికల ముందే విపిన్ రావు చనిపోతాడు, ఎన్నికల ముందే పుల్వామా అటాక్ జరుగుతుంది. బీహార్ ఎన్నికలు రాగానే మన ఎక్కడ ఈ ఎంతమంది టూరిస్టులు చనిపోయారు కదా, పహల్గామ్ అటాక్ జరుగుతుంది. ట్రంప్ గారు ఒత్తిడి చేయగానే అయిపోతుంది మొత్తం. ప్రపంచ పటంలో లేకుండా చేస్తానంటాడు. ట్రంప్ మాటిని మళ్ళీ యుద్ధాన్ని ఆపుతాడు. ఏమైందంటే బండి సంజయ్, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా అయిపోలేదు యుద్ధం, మళ్ళీ మొదలవుతుంది. ఎప్పుడు అడిగితే డేట్ చెప్పారు. ఏమనాలి వీళ్ళని? పొద్దున్న లేస్తే మతం చుట్టూ తిప్పడమే చర్చ. ఏది దేన్ని బాగు చేశారు చెప్పి ఈ దేశంలో వీళ్ళు? ఓ ప్రాజెక్టులు కట్టిన వాళ్ళ, ఓ కంపెనీలు తెచ్చిన వాళ్ళ, ఏమైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చిన వాళ్ళ? నిజంగానే రాజకీయం చేయాలనుకుంటే మీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలు ఇన్ని ఉన్నాయి, నా నెత్తి మీద ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇచ్చిండా? కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు, మంచిది కాదనే కదా మిమ్మల్ని గెలిపించింది. వాళ్ళకంటే మంచిగా మీరు పనిచేసి నిరూపించాలి కదా. మీరు అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు గడిస్తే కూడా ఇంకా కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు అనుకుంటా కదా, ఇవ్వలే. ఇంకా ఏది ఇవ్వలేదు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ వేయలేదు, బయ్యారం ఒక ఫ్యాక్టరీ వేయలేదు, మన ప్రాజెక్టులో ఒకదానికి కూడా జాతీయ హోదా కలిపియలేదు. మన గురించి కాకపోయినా పక్క మనకు విభజన హామీలో రావాల్సినటువంటివి కూడా ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. మేము ఎవరు ఇవన్నీ ఇవ్వకపో అది ఇవన్నీ అడగకూడదు ప్రజలు. నవోదయ పాఠశాలలు అడిగా మనం, గిరిజన యూనివర్సిటీ అడిగా మనం. అరే బుల్లెట్ ట్రైన్ గుజరాత్కే వేసుకుంటావు, బుల్లెట్ ట్రైన్ ఇక్కడ మేము కాదా? అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం నీ దగ్గరనే ఉండాలా, మా దగ్గర ఉండొద్దా? అరే ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని మా వాళ్ళందరూ కొట్లాడుతారు. చిన్న కేసుకు పెద్ద కేసుకు ఊకే ఢిల్లీనే పోవాలా? ఇక్కడ బెంచ్ ఉంటుంది, ఇక్కడ కేసులు పరిష్కారం కావా? చాలా బాగుంటది. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇవి కదా కావాల్సింది. ఇవన్నీ ఉపయోగపడతాయి, ప్రజలకు ఉపయోగపడవా? శ్యామ్కో, నరసింహకో, కాంగ్రెస్ పార్టీలకో ఉపయోగపడతాయి కాదు. కాబట్టి వీటన్నిటిని తప్పుదోవ పట్టియాలంటే ఏం చేయాలి? ప్రజల మైండ్ని మతం చుట్టూ తిప్పాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఎవరికి కూడి పెడుతుందన్న మతం? దరిద్రం ఏంటంటే ప్రపంచ దేశాలు ఎలక్షన్స్ అనేటటువంటివి అభివృద్ధి మీద జరుగుతుంది. మన దేశంలో మాత్రమే ఈ మతం చుట్టూ జరుగుతుంది అన్నట్లు. అంతే, మతమే దరిద్రం చూడు. అసలు నాకు అర్థం కాదంటే, అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ఉంటే మనకు రక్షణ లేదు, బీజేపీని అధికారం తీసుకొని వస్తేనే మనకు హిందువులో రక్షణ అన్నారు. మరి ఇప్పుడు రక్షణ బీజేపీ పార్టీనే ఉంది కదా, అయినా రక్షణ లేదా? హిందువులు खतरे में कैसे रहते? 10 साल से आपका नरेंद्र मोदी अधिकार में, तो भी हिंदू खतरे में रहते. ఎట్లా ప్రమాదాలు ఉన్నాయి? ఎట్లా ప్రమాదాలు? హోంమంత్రి హిందూ, ముఖ్యమంత్రి హిందూ, ప్రధానమంత్రి హిందూ, హర్ ఆద్మీ హిందూ, హిందూ ఖత్రే మే రేతే. కైసే రేతే సాబ్ హిందూ ఖత్రే మే? ఏం నాటకే, నాటకే, అంతే కదా. అంతే. కాబట్టి ఇది కాదు కాంగ్రెస్ పార్టీ కట్టినట్టు మీరు ఏమైనా ప్రాజెక్టులో కట్టిరా చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రోజు నరేంద్ర మోడీ అమ్మే సంస్థలన్నీ కాంగ్రెస్ వాడు తెచ్చి అన్ని నిద్రలో పోస్ట్ పెట్టారు. నిద్రలో కూడా నెహ్రూనే తలుచుకుంటాడు ఈయన. అంతే. ఏం చేసినా నెహ్రూ, సచిన్ నెహ్రూ మీద నూకాలే. ఎందుకు పోయి? ఈ రోజు హైదరాబాద్ లో తీసుకుంటే శ్యామ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, మెట్రో రైలు కానీ, క్రికెట్ స్టేడియం కానీ ఏదైనా ఒక మైలు రాయలుగా మిగులుతుంది. ఈ రోజు హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం 1.5 కోట్ల ఆదాయం వస్తుందంటే కాంగ్రెస్ కట్టిన బునాదులు ఉన్నాయి. నువ్వు 10 ఏళ్లలో నువ్వు చేసింది ఏమిటి చెప్పలే కదా. ఇప్పుడు 8 మంది, అప్పుడేమో 8 మంది ఎంపీలను గెలిపించారు. అసలు వీళ్ళు ఉండకపోతున్నాయి. వీళ్ళు 8 మంది వచ్చిన తర్వాత వీళ్ళ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. విపరీతంగా మత పంచాయతీ. సరే కొంతమంది మంచోళ్ళు ఉంటే ఉండొచ్చు, వీళ్ళ దాంట్లో 10 గ్రూపులు. వీళ్ళు పొద్దున్నేసే కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తారు కదా. నిజంగా వాళ్ళ పార్టీని విమర్శించాలనుకుంటే వీళ్ళ దాంట్లో ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ఆ బీజేపీ అధ్యక్షత పదవి కోసం కొట్టుకొని గుద్దుకొని పోతుంటే ఆయనకి ఇచ్చారు. ఆయన పేరు రామచంద్రరావుకి ఇచ్చారు. బీజేపీ వాళ్ళ పార్టీని వాళ్ళే తిట్టుకుంటారు. నాయన మా పార్టీ ఇంకొందేళ్ళైనా ఇట్లా కొట్టుకుంటా ఉంటే మా పార్టీ అధికారంలో రాదురాని
మీ పార్టీలో ఉన్నటువంటి విధానాలను మార్చుకొని పద్ధతిగా మీ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలో దాని మీద పని చేయండి అమ్మా. ఒక బలమైనటువంటి ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిండు ఎవరు రాజాసింగ్. ఆయన అంటే మత కోణం, కమ్యూనల్ వైలెన్స్ చేసే కాంట్రవర్సీ చేసే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇది చేసిండు. ఆయన కూడా మాట్లాడాడు కదా ఈ విషయం గురించి. ఏమన్నాడు శ్యామ్ అసలు? ఆయన ఏమంటున్నాడు అంటే మార్వాడీలకు మద్దతు ఇచ్చుకుంటా ఉన్నాడు. ఇచ్చుకొని ఆయన మార్వాడి కాబట్టి తప్పులేదు, ఇస్తే కానీ బండి సంజయ్ చేయడం తప్ప అంట. నేను ఇప్పుడు నన్ను చంపుతా అంట ఆయన అనుచరులు ఆయన ఫోన్ చేశాడు, పంపించాను, చూసావు కదా ఎంతమందికి రీచ్ అయింది. అరే నా ప్రాంతానికి వస్తావు, నా ప్రాంతంలో బతుకుతావు, నన్ను అమ్మనాభూతులు తిడతావు, నీ భాషను బలవంతంగా నన్ను మాట్లాడమంటావు, తెలంగాణ అధ్యక్షుడు పెట్టుకున్నావు, నువ్వు తెలంగాణ అధ్యక్షుడు పెట్టుకున్నావు, ఈ తెలుగు రాదు నీకు, మళ్ళీ ఏమంటున్నాడు తెలుగులాగా నన్ను మాట్లాడమంటుండు భాష. ఇది ఎంత దుర్మార్గం చూడు. నువ్వు ఎక్కడుంటావు చెప్పు అంటే నా రాష్ట్రంలో నేను పక్క రాష్ట్రంకి భయపడుకుంటూ బతకాలి. ఎంత దుర్మార్గం. ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మార్వాడీల అరాచకం ఎక్కువైందని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అసలు ఎవడా ఫోన్ చేసిన తర్వాత బయటపడ్డది. వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? ఇప్పుడు వీళ్ళు ఈ మతం మాధవ్ గుండాలు అంతే. 100% బండి సంజయ్ పని ఇది, ఈ మాధవిలత పనో రాజాసింగ్ పనో ఉంటుంది. ఆ థ్రెడ్ కాల్ స్టేషన్లకు నీకు స్టార్టింగ్ చూపించా, ఎన్ని ఫోన్లు వచ్చాయో చూపించా. అవును, ఎన్ని వందల ఫోన్లు. అసలు తెలంగాణ శ్యామ్ అనేటటువంటి వ్యక్తి అసలు ఫోన్లు అటెంప్ట్ చేయడానికి ఫోన్లు చేస్తున్నారు, వేల ఫోన్లు. ఇక చూడు నీకు చూపిస్తా, వేల ఫోన్లు. ఇక చూడు నేను అబద్ధం ఆడతలేదు కదా, వేల. దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి ఫోన్లు చేపించి ఇక చూడు ఈ రకంగా మీరు వేధించే ప్రయత్నం చేస్తే మేము చెప్తున్నాం, ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ సంస్కృతి మీద ఇక్కడ వచ్చి మీరు ఏమన్నా వ్యాపారాలు చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మా మీద నెట్టి మీద ఎక్కి నాట్యం చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవడు అవునన్నా కాదన్న తెలంగాణ శ్యామ్కు ఈరోజు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు, నేను మళ్ళొకసారి చెప్తున్నా శ్యామ్, నీకు అండగా ఉంటాం, నీకు మద్దతుగా ఉంటాం. మనం టాపిక్లోకి వెళ్దాం. అదే ఎందుకు మనకు అండగా ఉండాలో విషయం కూడా చెప్పు. ఇక్కడ కులాల వృత్తులు, సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యాపారాలు, రెడ్డి సంఘం వ్యాపారాలు రోడ్లు ఎక్కారు. అవును, నకిలీ అమ్ముతున్నారని ఎక్కారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని కుల సంఘాలు మొత్తం రోడ్లు ఎక్కాయి. మా వ్యాపారులు మేమే చేసుకుంటే తెలంగాణ వ్యాపారులు అందరూ రోడ్లు ఎక్కారు. కాబట్టి ఇది చాలా పెద్ద చర్చ నరసింహన్న. ఇది 2 నిమిషాలతో అర్ధగంట ఇంటర్వ్యూతో ఒడిచేది కాదు. నువ్వు ఎన్ని వీడియోలు పెట్టినా లక్షల మంది చూస్తున్నారు. నేనేమన్నా నేనంట డబ్బులు ఇచ్చి ఉంటారు కదా వాళ్ళు, వీళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటా. నీకు ఎన్ని పైసలు ఇస్తే నా దగ్గరకు వచ్చినా ఉన్నాను చెప్పు, నువ్వే చెప్పు, నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా నేను నీకు చెప్పాను. నేను అదే పలాని పిల్లగాడు మాట్లాడేటువంటి మాటల్లో వాస్తవం ఉన్నది. అవును అనేటువంటి దాంతోనే కదా ఈరోజు సమాజం మొత్తం ఆదరించేది. ఈరోజు పెద్ద పెద్ద ఛానల్ కూడా తెలంగాణ శ్యామ్కు ఫోన్ చేస్తున్నాయంటే విషయం ఉంటేనే అంతే కదా. మనం లేవనెత్తినటువంటి ప్రశ్న లాంటిది. వీళ్ళు అనుకున్నట్టు అక్కడ మోండా మార్కెట్ సమస్య అని మేము పెద్దగా చేయాలని అసలు నిజంగా పెద్ద నువ్వు అసలు క్షమాపణ చెప్పాలి మాధవిలత గారు. నువ్వు దాడిని ఖండిస్తున్నావా లేదా? నీకేంది చిన్న సమస్య? ఒక దళితుని కొడితే, నీ దళితుని కొడితే చిన్న సమస్యనా? కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దూషిస్తే నీకు చిన్న సమస్య. రాజకీయం చేయాలనుకుంటే అది నాకు పెద్ద సమస్య అవుతుంది. 100% అవుతుంది. నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో బతుకొచ్చినాడు కొట్టి తిడతాడా? మూతి పళ్ళు రాళ్ళు కొడతాడా? చెవులు రక్తం వచ్చేలా కొడతాడా? రోహితుడేమో కూడా చిన్న సమస్య అంటారేమో వీళ్ళు. పెరమల్లప్ర అనేది చిన్న సమస్య అంటారేమో. కారం చేడు చుండ్రు కూడా చిన్న సమస్య అంటారేమో. అన్నీ మాట్లాడతాడు. ఇలా కొడతాడు, ఇట్లనే చిన్న సమస్య వదిలేస్తే రేపు పొద్దున చంపుతాడు. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏదో కేసు టేకప్ చేస్తున్నావు కదా. 9 ఏళ్ళ అమ్మాయిను అబ్బాయి ఇద్దరు ఏదో ప్రేమించుకున్నారంట, ఏదో కేసు టేకప్ చేసింది. ఓకే, అది చిన్న సమస్య అంటే నువ్వు ఊరుకుంటావా? కాబట్టి చిన్నది పెద్ద, నీకు అనుకూలమైన సమస్య పెద్దదని, నీవు లేవనెత్తినటువంటి సమస్య చిన్నదని అనేటువంటి బురదేసే ప్రయత్నం చేయకు. సమస్య నువ్వు ఖండిస్తున్నావా లేదా? అది కూడా నేను ఖండిస్తా ఉన్నాను. రోహింగ్యాలు ఉన్నా ఖండిస్తా ఉన్నాను. ఏ మతం వాడు ఎవరి మీద దాడి చేయకూడదు, ఏ ప్రాంతంలో ఎవరి మీద దాడి చేయకూడదు. నీ ఇంట్లోకి వచ్చి తిని తాగి నీ వాసాలు లెక్క పెట్టి ఇల్లు గురిస్తే ఎట్లుంటుంది నరసింహన్న? అవును, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ ఉన్నది ఆ పరిస్థితి. అందుకే ప్రజలందరికీ కోపం వచ్చింది. గో బ్యాక్ మార్వాడి కల్చర్, గో బ్యాక్ గుజరాతీ కల్చర్, గో బ్యాక్ రాజస్థాన్ కల్చర్ అంటారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాలని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారో అందరూ పాడాల్సిందే. నా రాష్ట్రంలో ఉండాలంటే తెలంగాణ జాతీయ గీతం పాడాల్సిందే. జై తెలంగాణ అనాల్సిన అంతే. జై జయ అందేశ్రీ గారు రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాట పాడాల్సిందే. తెలుగు నేర్చుకోవాల్సిందే. తమిళనాడుకి పోయి వీళ్ళ ఆటలు సాగవు, కేరళకు పో వీళ్ళ ఆటలు సాగవు. చెప్తా, కేరళకు పో వీళ్ళ ఆటలు సాగవు, కర్ణాటకకు పో వీళ్ళ ఆటలు సాగవు, ఇంకా మిగతా రాష్ట్రాలకు పో వీళ్ళ ఆటలు సాగవు. తెలంగాణ మీకు అలకగా దొరికిందా? మాదేమన్నా ధర్మసత్రమా? ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకొని ఇక్కడ ఉన్న వృత్తుల ఉపాధులను ధ్వంసం చేసి మా బిడ్డల మీద దాడులు చేసి ఏమంటారు రక్తం కళ్ళ చూసి మళ్ళీ బెదిరింపులకు గురి చేయడం, కత్తులు పెడతారు వాట్సాప్లల్లో. ఈ బెదిరింపులు భయపడము మేము.
నేనేమంటున్నా, మేము హింసని ప్రేరేపించడం కాదన్న. 100% ఒక్క సీమాంధ్ర గోరుకు కూడా దెబ్బ తగలకుండా రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. అవును, దాంట్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉన్నది. నిజంగా చెప్పాలంటే 2 దశల తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయినారు. కానీ ఒక చర్చ, ఒక ప్రజాస్వామ్య వాతావరణం, ఒక చర్చ జరిగి మనం దాడి చేయలే. మేము పాటలు రాసిన అసలు ఇంతకంటే ఎక్కువ తిట్టినాం కదా వాళ్ళని. అవును, రే ఎవడరా నువ్వు ఆంధ్రుడా, మన హరీష్ రావు లాంటి కార్లో కూర్చొని బూతులు తిట్టిండు కదా. అవును, అయినా సరే కేటీఆర్ తిట్టిండు కదా. తిట్టిన అంటే అది మా ప్రజల నుంచి వచ్చినటువంటి ఇది. మా బిడ్డలు చచ్చిపోతా ఉన్నారు. 20 మంది స్వర్ణకాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? అవును, మీకు అర్థమైందా? కాబట్టి మేము మీతో మాకు పంచాయతీ కాదు, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్థానికస్తులకు 80% అవకాశాలు కల్పించండి. మీరు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకోండి, కంపెనీలు చేసుకోండి, మీ సంస్కృతిని మీరు గౌరవించుకోండి, మా సంస్కృతిని ప్రేమించండి, మాలాగా కలిసిపోయి బతకండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా గందుకే కదా. తెలంగాణ నీళ్లు తెలంగాణకు రావాలి, తెలంగాణ నిధులు తెలంగాణకు రావాలి, తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్యమం జరిగింది. అంతే కదా. ఎవరినో మారోడోని తీసుకొని వచ్చి మన నెత్తి మీద కూర్చొని పెట్టుకొని డ్యాన్స్ చేయాలని జరగలేదు. ఖచ్చితంగా ఎవడు అవునన్న కదా. ఈరోజు చూస్తే శ్యామ్, ప్రపంచ దేశాలు కూడా మా దేశ పౌరులు ముందు అంటారు. ఈరోజు ట్రంప్ గారు చూడు, అవును, మా దేశ పౌరులకు అమెరికా ఫస్ట్ అనేటటువంటి నినాదంతో కూడా పనిచేస్తున్నాడు. మన దేశం మీద మనోళ్ళకి ఎందుకు అసోయలేకపోతున్నారు? ఫ్లైట్లలో బంగ్లాదేశ్ వాళ్ళని ఫ్లైట్లలో ఎక్కి చెల్లగొడుతుండు. అవును, ఫ్లైట్లలో ఎక్కి చెల్లగొడుతుండు. మనం అట్లా అంటున్నామా? పంజాబ్ వాళ్ళని మొన్న మన దేశానికి ఎక్కించి పంపించిన్నాడు. అవును, అదే రాత్రికి రాత్రే. ఇప్పుడు పంజాబ్ వాళ్ళకు పంజాబీ వాదం ఉండొచ్చు. నేను చాలాసార్లు చెప్పిన, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ వాదం ఉండొద్దంట. అందరికీ తమిళ వాళ్ళకి తమిళ వాదం ఉంటే తప్పలేదు. ఏకంగా కేంద్రం నుంచి ₹1 కూడా నిధులు అంటే, నువ్వు నిధులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎట్లేయో నీ అంత చూస్తా కానీ నా తమిళ మీద నీ భాషను రుద్దనియా అన్నాడు ఒక ముఖ్యమంత్రి. అవును, స్టాలిన్ అన్నాడు. ఎంత అంటే ఆయన తల్లి మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నది. నా తల్లి మీద నాకు ప్రేమ ఉండొద్దా నరసింహన్న? బరాబరి ఉండాలి, 100% ఉంటుంది. ఈ జులుం చెలాయిస్తా అంటే ఎట్లా? నా రాష్ట్రం ఉంటే నా భాష మాట్లాడు. మేము అన్నమా? తమిళ్లో ఒక ఇద్దరు తమిళియన్స్ తమిళ్ మాట్లాడుకుంటారు, ఇద్దరు మరాఠీలు మరాఠీ మాట్లాడుకుంటారు, ఇద్దరు బెంగాలీలు బెంగాలీ మాట్లాడుకుంటారు, ఇద్దరు కన్నడ వాళ్ళు కన్నడ మాట్లాడుకుంటారు, ఇద్దరు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మాట్లాడుకుంటారు, ఇద్దరు తెలంగాణ వాళ్ళే హిందీ తెలుగు ఏమంటారు ఇది మాట్లాడుకోవాలంట. ఇది ఎక్కడ దుర్మార్గం అన్న? తప్పు కదా. ఇది మతం సమస్య కాదు అన్న, ఇది మార్కెట్ సమస్య, వ్యాపార సమస్య. ఇది తెలంగాణ వ్యాపారుల సమస్య. కాబట్టి ప్రజల నుంచి విస్తృతమైనటువంటి ఆదరణ మీకే చూపించా. అందరూ మాట్లాడుతున్నారు. ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేదు, ఇది మంచి వాదనే. వాళ్ళు టీ కొట్టు నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలోకి జొరబడిపోయారు. ఈ ప్రమాదాన్ని ఇట్లనే వదిలేస్తే గనక ఇది పెరిగిపోయి అసలు బెదిరించే కాడికి వచ్చారంటే రేపు పొద్దున ఇంట్లోకి వచ్చి మొత్తం గుంజుకొని తెలంగాణ శామే కాదు, రేపు అందరి మీద కూడా దాడి చేస్తారు. ఇట్లా వదిలేస్తారు, బరాబర్ చేస్తారు. ఎంత జులుం అలా చూడండి. ఏడవైనా మళ్ళా వాళ్ళ షాప్లలో కూడా మొత్తం లేబర్లు మనోళ్ళే ఉంటారు. మన అమ్మలక్కలు అమాయకులు ఉంటారు. వాళ్ళకు ఏ మాలిన సావుకారి అంటాం. అరే మన తెలుగు వాళ్ళకి సగం హిందీనే రాదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పోయి ఆమె ఉప్పు అడిగితే వాడు చక్కెర ఇత్తడు తెలియదు, చక్కెర అడిగితే ఉప్పు ఇత్తడు తెలియదు. చదువుకోలే కదా పాపం వాళ్ళకు తెలియదు. మనోళ్ళని అయితే సావుకారి అని ఒక లాంగ్వేజ్, ఒక బంధం. కులాలు ఉన్నప్పటికీ గ్రామాలలో ఒక రకమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది, ప్రేమ అనురాగం ఉంటుంది. కోమటోళ్ళు సావుకారి మా ఓడి బడికి పోతుండే 100-200 ఇయ్యానంటే ఓ టైం తప్పితే కొమ్మటోడు మనకు ఉద్దేశిస్తుండే. ఈ మార్వాడోడు వచ్చిన తర్వాత వీడు మళ్ళీ నాతో కొస్తాడో రాడా అని చెప్పి సావుకారి కూడా ఉద్దేశించని పరిస్థితి వచ్చింది. ఇదంతా పక్కన పెడదాం. వీళ్ళు హక్కుల గురించి, రాజ్యాంగం ఆర్టికల్ 19 ఈ 1 ప్రకారం ఎవరు ఎక్కడైనా బతికే అటువంటి స్వేచ్ఛ ఉందంటారు కదా. మేము వద్దని అంటలే, రైట్. రాజ్యాంగం అంబేద్కర్ గారి పేరు 100 సార్లు తీస్తున్నారు. ఆయన నా తాకి ఇంతకుముందు డిబేట్లో పాల్గొని ఖమ్మంకు సంబంధించినటువంటి మార్వాడి ఏదో అంటే అధ్యక్షుడు అంట, జై భీమ్ జై తెలంగాణ అంటుండు. ఎన్నలేంది వీళ్ళకు జై భీమ్ జై తెలంగాణ ఇప్పుడు ఎందుకు పుట్టుకొని వచ్చింది? వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని. సరే ఓకే అంటే అనని తప్పలేదు. అందరూ మీరు అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకోండి, హక్కుల గురించి మాట్లాడుతారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పాటలు పాడి రాతలు రాసి దెబ్బలు తిని జైళ్ళకు పోయి రోడ్లెక్కి ఏదైనా కుల దురహంకారం జరిగినా, ఏదైనా ఒక అట్రాసిటీ జరిగినా, ప్రభుత్వాలతో ఓట్లాడేదైనా, ఈరోజు నిరుద్యోగులైనా లేకపోతే ఇంకోళ్ళైనా ఎవరైనా సరే ఎవరున్నారన్న మెజారిటీగా రోడ్ల మీద కానీ జైళ్ళల్లో కానీ ప్రజా సమస్యలు టేకప్ చేసేటోళ్ళు కానీ, ఆడేటోళ్ళు కానీ, పాడేటోళ్ళు కానీ, మాట్లాడేటోళ్ళు కానీ, డబ్బు కొట్టేటోళ్ళు కానీ, ధరలు రేట్లు పెరిగినా, పెట్రోల్ డీజిల్ మంచినూనె ఇటువంటి రేట్లు పెరిగినా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడేది ఏ సామాజిక వర్గ బిడ్డలు ఉంటారా? నేనేమంటున్నా వాళ్ళు లేరని నేను అంటలే. మెజారిటీకి ఎవరు ఉంటారా? వాళ్ళు ఎవరైతే కమ్యూనిస్టులు అంటున్నారో వాళ్ళే ఉన్నారు. సరే ఓకే, వాళ్ళు ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నా, కొంత ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు వీళ్ళ వెనకాల ఉన్నా వీళ్ళు కదా ఉండాల్సింది. అవును, మేము పోరాటం చేస్తాం. మా శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతైపోయిండు.
చచ్చిపోయిండు ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోయి గుజరాతీ మార్వాడుల చేతులు పెడదామా? ఏం దుర్మార్గం. క్వశ్చన్ చేస్తే మేము లేవనెత్తితే ఉద్యమం చేస్తే తప్ప మమ్మల్ని చంపేస్తారా? వాళ్ళు ఏమంటున్నారు శ్యామ్, ఇంకొకటి చిట్ట చివరిగా చెప్తున్నా, చెప్పండి. పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు ఈ దేశ హోంమంత్రి అంబేద్కర్ని అవమానించిండు. వీళ్ళు ఏమంటున్నారు, భారత రాజ్యాంగంలో మాకు హక్కులు ఉన్నాయి, ఎవడు ఏ రాష్ట్రంలో పోయన్నా మేము బిజినెస్ చేసుకోవచ్చు అని అంటున్నారు. మరి అదే అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా ఈ దేశ హోంమంత్రి గుజరాత్ అహంకారంతో అరే ఏంద్రాబాయ్ మీరు అంబేద్కర్ 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 అంటారు, అంబేద్కర్ ప్లేస్ లో దేవుని కొలిచి దేవుని తలుచుకుంటే మీరు స్వర్గానికి పోతుంటారని వ్యాఖ్యలు చేసిండు. అసలు ఎంత అహంకారం అనుకోవచ్చు. అంబేద్కర్ 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 7 సార్లు అవమానించి అధ్యక్ష ఏ బార్ బార్ అంబేద్కర్ కా నామ్ లేతా హై, ఐసా నాయన భగవాన్ కా నామ్ लिए तो स्वर्ग जाता है అని అన్నాడు. అమిత్ షా భగవాన్ కా నామ్ కాదు, అంబేద్కర్ అంబేద్కర్ ఫ్యాషన్ नहीं है, ये रेशन है, रेशन कार्ड है, खाना मिलता. अंबेडकर का नाम फैशन नहीं है, ये रेशन है. हमको खाना खिलाता है अंबेडकर. మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీస్ ముట్టడిచ్చాం. అన్ని దళిత సంఘాలు ఇంకా చాలా పార్టీలు కలిసి మాకు దెబ్బలు కొట్టి మమ్మల్ని అరెస్ట్ కూడా చేసిన ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత అవమానించినా మేము భరిస్తున్నాం, ఎన్ని మాటలన్నా మేము సహిస్తున్నాం. కానీ మా రక్తం కళ్ళ చూస్తా అంటే తెలంగాణ సమాజం యొక్క నైజాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల స్వభావం మీకు తెలియదేమో. ఉప్పెనే ఒకసారి లేచిరనుకో ఉద్యమం తెలుసు, ప్రపంచంలోనే ఎక్కడ జరగాలి అన్న తెలంగాణ ఉద్యమం జరిగినట్టు తెలుసా, డిఫరెంట్ తెగింపు. కాబట్టి బాంచందురాని కాల్మొక్త అనేటువంటి బానిసత్వానికి వ్యతిరేకంగా బందూకులు ఎత్తుకున్నటువంటిది సమాజం. అందుకు నిదర్శనమే మన చిట్యాల ఐలమ్మ. ఏం చదువుకున్న చిట్యాల ఐలమ్మ నిజాముని గడగడలాడించింది. కాబట్టి మీరు మాకు బెదిరింపులు గిదిరింపులు అసలు తెలంగాణలో చెప్పుకుంటే కొన్ని వందల మంది ఉన్నారు, ఒక్కళ్ళ ఇద్దరా వందల. అరే గద్దరన్న రేపు చచ్చిపోతారన్నా, గద్దరన్న రేపు చచ్చిపోతారనగా ఇవాళ పాట పాడిను. ఓకే, అంత పెద్ద కాటికి కాలు చాపేటువంటి వయసుకు వచ్చిన రేపు చచ్చిపోతారన్న ఇయ్యాడు దాకా పాట పాడి కేసీఆర్తో కొట్లాడిండు. అవును, కేసీఆర్ రే అనేటువంటి మొగోడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే కేవలం ఒక గద్దరన్న ఒక్కడే. గేటు దగ్గర కూర్చొని ప్రజల కోసం కొట్లాడినాడు. అవును, ఎటువంటి వాళ్ళ స్ఫూర్తిని కదా మేము పునికి పుచ్చుకొని ఈరోజు మా ప్రజల కోసం పోరాటం చేసేది. ఇప్పుడు నేనేమన్నా ఎన్నికల్లో నిలబడేది ఉన్నదా? ఇది చేసి జూబ్లీ ఎన్నికల్లో మాధవీలత గారి కంటే రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, నాకేమున్నాయన్న? అవును, లేవు కదా, ఇప్పుడైతే ఎన్నికలు లేవు కదా. నేనేం చెప్పిన నీ ఆడున్నంటే నౌకరు చేసుకుంటాను, నీకు చూపించిన కదా. అవును, ఇంకొకటి చెప్పు శ్యామ్, ఇటీవల నేను ఒక దగ్గర నీ ఇంటర్వ్యూ చూసినా, తీన్మార్ మల్లన్న మీద నేను టాపిక్ అది అంటలేను. త్వరలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ శ్యామ్ ఎవరిని పోటీ చేపిస్తున్నాడు? ఇప్పుడు ఎవరిని పోటీ చేపాను, నువ్వు చేస్తావా? ఇక ఇప్పుడు ఎన్నికల సమస్య కాదు ఇది, మన మార్కెట్ సమస్య, వ్యాపారాల సమస్య. కాబట్టి ఎన్నికలు ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారు అనేది మనకు తెలియదు అన్న. మా పార్టీ మాకు రాజకీయ ఇప్పుడే నేను ఏమనుకోలే, ఎవరు పోటీ చేసినా సరే ప్రజాక్షేత్రంలో అంతిమంగా ప్రజలు తీర్పునిస్తారు. కాబట్టి మంచోళ్ళని గెలిపించుకోండి. అది నువ్వు చేసినా ఇంకోళ్ళు చేసినా కానీ మాధవీలతను మాత్రం గెలిపియకూర్రి, బండి సంజయ్ని గెలిపియకూర్రి, ఒకవేళ ఈయన పేరేం పేరు రాజాసింగ్ని గెలిపియకూర్రి. ఎవరు తెలంగాణ ప్రజల తరపున నిలబడే వ్యక్తులనే ఎవరైనా సరే బీజేపీ నుంచి ఇప్పుడు మేము చేసేటువంటి ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి నాయకుడు ఉన్నా సరే ఆయన కూడా మా పద్ధతే ఉంటుంది. మా దక్షిణాది వేదిక సంఘంగా, ఓకేనా? నేను రాజకీయ లైన్లో మాట్లాడుతున్నా. నా సంఘం ఉంది కదా, దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదిక సంఘంగా ఎవరైనా సరే, మీరు కాంగ్రెస్ పార్టీనా, బీజేపీ పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా, ఏ పార్టీ అయినా సరే మీరు దక్షిణాది హక్కుల కోసం, ఈ తెలంగాణ వాదం కోసం నిలబడ్డటువంటి వ్యక్తుల వాళ్ళ వైపే ఉండండి, వ్యాపారాల వైపు వాళ్ళే ఉండండి. ఈ కుల వృత్తులు ధ్వంసం అవుతున్నాయి, ఆత్మహత్య చేసుకుంటున్నా, ఈ కులాల తరపున ఎవరైతే నిలబడతారో ఆ నాయకుల వైపు వాళ్ళనే గెలిపించుకోరు. రైట్, ఇది మిత్రులారా తెలంగాణ శ్యామ్ చాలా బిజీగా ఉన్నాడు. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే సామాజిక స్పృహతోని ఎక్కడ దాడులు జరిగితే అక్కడ తెలంగాణ శ్యామ్ ముందుంటాడు. ఇట్లనే తెలంగాణ శ్యామ్ ఇంకా భవిష్యత్తులో కూడా చాలా ఉద్యమాలు చేయలే. కాడిత పీడిత బడుగు బలహీన వర్గాల తరపున జైలు పెట్టించాల్సిన వదిలే కదా మేము. అవునవును, ఏ సమస్య మీద కొట్లాలి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న బాలనగర్లో బస్సు కింద పడి ఒక దళిత పిల్లోడు చచ్చిపోతే పోలీసులతో కొట్లాడి న్యాయం చేయించాం. అవును, మీకు ఏ సమస్య? మన సల్లూరు మళ్ళీ చచ్చిపోతే పోయి ఆ తెరపైకి తీసుకొచ్చి మంత్రి పోయిందాక ఎమ్మడబడ్డాం. మాలబంటి విషయంలో అట్లనే కొట్లాడాం, నాగమణి విషయంలో అట్లనే కొట్లాడాం. ఏ సమస్య? ఇప్పుడు నేను ఒక పంట వేసిన నరసింహ పొలంలో అంతే, ఇలా కందులు వేసిన, అరే అన్ని ఉద్యమాలు నేనే చేయాలా? ఇది రాదు అది రా, నేను ఒక ఉద్యమం నేను పనిచేస్తున్నా, వీళ్ళు ప్రజలే కదా,
నేను ఒక లైన్లో పనిచేస్తున్నాను అవును. అంటే అనుకుంటుంది అరే తమ్మి నువ్వు నిన్న వచ్చినావు అమ్మ మాధవిలత అంటే మేము అమాసకు పుణ్యానికి వచ్చి పుణ్యాచలం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది కాబట్టి కనబడుతుంది, లేకపోతే మళ్ళా విరించి హాస్పిటల్ పోయి పేదోళ్ళని దోస్తుంటది ఇక. మా తాతలు ముత్తాతలు అసలు మా పుట్టికే ఉద్యమం కదా, దళిత వాడలు నీకు తెలుసారా తమ్మి ఎస్సీ కాలం మా పుట్టుకే దళిత పుట్టక కదా, అంతే మేము పుట్టిందే దళిత వాడల్లో కదా, వెలివేయబడ్డటువంటి వాడల్లో పుట్టిన వాళ్ళం. మాకంటే నీకెక్కువ తెలుసా దళిత వాడలు? చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, మరి? వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో గల్లీ చిన్నది. ఆ గల్లీలకే లేచిన వాళ్ళం మనం. వచ్చాను, మాకు తెలియదు అంటది పీడన. నీకు తెలియకపోవచ్చు అమ్మా మాధవిలత, ఈ తెలంగాణ సాధక బాధకాలు నీకు తెలియకపోవచ్చు, కానీ తెలిసినటువంటి కొంతమంది కూడా ఈరోజు తెలంగాణ వాదానికి సపోర్ట్ చేయకుండా మారవడానికో ఇంకోనికి ఈ రకంగా సపోర్ట్ చేసి తెలంగాణ బిడ్డల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాధవిలత కాదు, ఈమె మార్వాడి లత. మార్వాడి లత. ఆయన రాజా సింగ్ కాదు, రాజస్థాన్ సింగ్. రాజస్థాన్ సింగ్. బండి సంజయ్. బండి సంజయ్ కాదు, ఈయన ఏమంటారు గుజరాతీ సంజయ్ ఈయన. అట్లా అనుకోవాలి కదా, ఎవరు వాళ్ళ తరపు నిలబడి మీకు ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలు, మీరు తెలంగాణ ప్రజల వైపా వాళ్ళ వైపా? ఈ రోజు కూడా ఖండించట్లేదు నీ అమ్మ ఇది. ఖండించండి. దీన్ని బట్టి ఈ దాడులు వెనకాల వీళ్ళే ఉన్నారు. 100% వీళ్ళ అండదండలు చూసి రేపు తెలంగాణ శ్యామ్కు ఏమన్నా భౌతిక దాడులు జరిగినా కానీ 100% నంబర్ 1 బండి సంజయ్, నంబర్ 2 మాధవిలత, రాజాసింగ్ కావచ్చు, ఇంకోటి ఉంటారు. పోయింది ఈ విషయం నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా పోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడినంటే పోతుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. మీ దేశంలో అవునన్నా కాదన్నా బడా వ్యాపారస్తులు ఉన్నోళ్ళంటే అంబానీ, అదానీలు దేశం. నేనేమంటున్నా, నాకు థ్రెట్ ఉన్నమాట వాస్తవం. నన్ను చంపితే మీ ఛానల్ వేదికగా చెప్తాను, చచ్చిపోయినాక నేను మాట్లాడలేను కదా, నన్ను చంపితే నా బాడీని హైదరాబాద్ నడిబొడ్డున ఏమంటారు నా బాడీని వేసి ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగించండి తెలంగాణ ప్రజలారా. బరాబర్. ఇంకొక చిట్ట చివరి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు. ఈ దేశాన్ని లూటీ చేసినటువంటి ఎంతోమంది లిస్టు చెప్పిన నువ్వు నాకు 24 మంది దొంగలు ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులను లూటీ చేసిపోతే కన్నడకు సంబంధించినటువంటి బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక విజయ్ మాలియా తప్ప, మాలియా అంటే మరి ఆయన కూడా సెటిలర్ ఏమో ఐ థింక్, ఒక విజయ్ మాలియా తప్ప మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు సమర్థించేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. నేను చెప్పుడు కాదు, రాహుల్ గాంధీ చెప్పిండు. ఓకేనా, వెనకాల తోకను మోడీ గీడి ఆయన ఏకంకి ఆయన లండన్ జైల్లో నుంచి బయటకు వచ్చి ముద్దు దగ్గర మైకి పెడితే క్యావ్ సార్ ఆ పిత్నపై ఇంగ్లీష్లో అడిగిండు, మరి బ్యాంకుల దగ్గర నేను డబ్బులు తీసుకున్నావు కదా ఇంకెప్పుడు కడతావు అని అడిగితే, నేను తిన్నది 100 రూపాయలు నాకు ప్రభుత్వం ఇస్తే దాంట్లోకి వెళ్ళి 23 రూపాయలు తిన్నారని ఆయన, మిగతా మొత్తం భారతీయ జనతా పార్టీకి ఇచ్చినాడు ఆయనే ఒప్పుకున్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి మీరు తప్పులు చేసి మమ్మల్ని అనడం అనేది కరెక్ట్ కాదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు సేవ చేయడానికి. మొన్ననే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకపోతే కనుక మీ నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షంలో ఉండేటోడు. కానీ మీరు ఏదో ఒక ఎత్తుగడలు వేయాలనుకుంటారు. ఇన్ని రోజులు రామ మందిరం పేరుతో చేసారు, అయినా సరే ప్రజలందరూ డబ్బులు ఇచ్చారు, మంచి కార్యక్రమం కదా అని. మీ కుట్రలు కుతంత్రాలు తెలియదు అనుకోకర్రి. అవును, ఇటువంటి చేయకండి మీరు. అన్నింటిలో మీరు డిమానిస్ట్రేషన్ పేరుతో నోట్ల రాత్రి నోట్లు మార్చి 5,000 10,000 మార్చుకోలేటటువంటి అనేక మంది సావులకు కారణమయ్యారు. నల్ల చట్టాలు తెచ్చి రైతులకు మేకులు కుచ్చి ట్రాక్టర్లు గాలి తీసి మీరు చేయనటువంటి హింస లేదు. భగత్ సింగ్ వారసులు రైతులు ఈయన పోతే నరేంద్ర మోడీ తోక ముడుచుకొని ఉరికిర్రు. భగత్ సింగ్ వారసులు గుర్తుందా నీకు? కాబట్టి ప్రతి దగ్గర వీళ్ళకు నిరసన సెగ తగులుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి పతార రోజుకి తగ్గిపోతుంది. ఒక పక్కన ఓట్లను దొంగిలించిన రాహుల్ గాంధీ ఓట్లాడతాడు. బీహార్లో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. 65 లక్షల ఓట్లను తొలగించిండ్రంటే శ్యామ్ ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు అదే అన్న నేను ఏమంటున్నాను, ఇప్పుడు దాని లిస్టు నా దగ్గర రాహుల్ గాంధీ బయట పెడతా ఉన్నాడు కదా. మేమైతే 100% ప్రజాస్వామ్యాన్ని కూని అయితే బీజేపీ చేస్తుంది. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఒక్కరోజైనా వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు నాకు అర్థం కాదు. జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకెళ్తుంది. మీ నినాదం ఏం చెప్పారు? ఈ రాజ్యాంగాన్ని మార్చేది. మీ ఆలోచన ఎంతసేపు సావర్కరు, హెగ్డేవరు, గోల్వాల్కరు, శ్యామప్రసాద్ ముఖర్జీ, ఆయన పేరు దీన్ దయాల్, అంత్యోదయ సిద్ధాంతం ఈ మాట్లాడతారు కదా మీరు. అంత్యోదయ సిద్ధాంతం అంటే ఏంటిది? అనగారినటువంటి బిడ్డల వైపు ఉండడం. మీరెవరి వైపు ఉంటాడు? పెట్టుబడిదారుల వైపు, గుజరాత్ వైపు, బనియా బ్రాహ్మణుల వైపు ఉంటారు మీరు. అంటే అందరిలో ఉన్నది మేము అనేది కాదు కదా. కాబట్టి మీ కుట్రలు తెలియదు అనుకోకండి. మాతో కుట్రలతోనే అధికారంలోకి వస్తున్నారు, అంతే కదా అన్న. నేను ఒక్క విషయం చెప్తా. మొన్న రాహుల్ గాంధీ చెప్పారు, ఈ దేశ ప్రజలందరూ కూడా అసలు అరే ఈ రకంగా జరిగిందా ఎన్నికలు అని అనుకుంటారు. బెంగళూరు సెంట్రల్ అంట శ్యాము, మొత్తం 19 లక్షల పైచిలకు ఓట్లు ఉంటాయి ఆ పార్లమెంట్ పరిధిలో. ఒక 8 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 8 స్థానాలలో 7 స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి 86,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంట. 7 స్థానాలలో
సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారు 7 మాకు మెజార్టీ వచ్చిందంటే దాంట్లో కూడా వస్తుంది అని అనుకుంటారు. ఒక్క మహాదేవ్పూర్లో 1,20,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంట బీజేపీకి. 32,707 ఓట్లతోని బీజేపీ అభ్యర్థి గెలిచిందంటే ఎంత చోరీ జరిగింది. అవును వాస్తవం. అక్కడ దాకా ఎందుకు నాకు డౌట్, నాకు అనుమానం ఏంటంటే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఏదో వ్యాపారాల కోసం ఏదో పోయినా అన్నాడు. కానీ మన ఉత్తరప్రదేశ్ గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ జరబడ్డారన్న ఓట్లు వాళ్ళే వేసారు. ఇప్పుడు ఆయన అయితే లేడు. కానీ అప్పుడు మరి ఇప్పుడు నాకు నేను క్యాంపెయిన్, ఎందుకంటే అప్పుడు మేము బహుజనవాదంతోనే మేము కూడా అక్కడ ప్రచారం చేశాం. అప్పుడు వీళ్ళందరూ కనిపించారు 100,000 మంది. నాకు డౌట్ ఏంటంటే ఈ బీజేపీ ఎంపీలు గెలిచింది కూడా దొంగ ఓట్లతో నా అనుమానం. నేను ఆల్రెడీ ఫేస్బుక్ లో రాసిన. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కలబడ్డది, ఒకటి దొంగతనం బయటపడ్డది కాబట్టి నీ రంగు తెలిసింది. వీళ్ళైతే నాకు తెలిసేది దొంగలన్న వీళ్ళు. దీని మీద ఇంకా పెద్ద ఉద్యమం చేయాలి రాహుల్ గాంధీ గారు. వాస్తవ విషయాలు చేయాలి, ప్రజలందరూ నిలబడాలి అండగా. వాస్తవం ఇది ఓటు దొంగతనం అంటే ఏందన్నా, ఏమన్నట్టు ఇంత క్రైమ్ అది. అంతిమంగా చెప్పు చిట్ట చివరిగా ఈ ఉద్యమం ఇంకా లాస్ట్ ఎండ్ ఎక్కడ వాళ్ళకొచ్చాను అనుకుంటున్నాం? గో బ్యాక్ మార్వాడి. మేమేమంటున్నాం, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ రాజస్థానీ అనే అటువంటి వాదన చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని తప్పుపడతా ఉన్నారు. తప్పుపడకండి. ఆంధ్ర గో బ్యాక్ అన్నాం. అవును, ఆంధ్ర గో బ్యాక్ అంటే వాళ్ళ హృదయాలు ఏమైనా గాయపడ్డాయా? మనం పక్కలోనే. దాని అర్థం ఏంటంటే నువ్వు నాణ్యతమైన నాయన మా అన్ని దోచుకున్నావు, 60 ఏళ్ళుగా దాచుకున్నావు, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అనేటువంటి కోణంతో మా దగ్గర ఆత్మహత్యలు జరిగాయి, మేము నష్టపోతున్నాం, మా నిధులు నియామకాలు మనం చెప్పుకుంటే మన దాంట్లోకి వెళ్ళి తెలుసుకోండి. అదేవిధంగా ఈరోజు డూప్లికేట్ మాల్ అమ్ముతున్నావు, 2 నెంబర్ మాల్ అమ్ముతా ఉన్నావు, ఓకేనా? డూప్లికేట్ మాల్ అమ్ముతున్నావు అని, నువ్వు 2 నెంబర్ మాల్ అమ్ముతున్నావు అని రోడ్ల మీదకి వచ్చి ప్రజలు అనేక రకాల వీడియోలు బయటకు వచ్చాయి. కులాల వృత్తులని ధ్వంసం అవుతా ఉన్నాయి. తెలంగాణ వ్యాపారస్తులందరూ దెబ్బతింటా ఉన్నారు. చాప కింద నీరులాగా నీ సంస్కృతి సాంప్రదాయం పాకిపోతా ఉన్నది. మేము తెలంగాణలో ఉన్నామా, రాజస్థాన్లో ఉన్నటువంటి కల్చర్కి వెళ్ళిపోతున్నాం. ఆఖరికి మా తెలంగాణలో పుట్టిన వాళ్ళు కూడా మీ రాజస్థాన్ కల్చర్ని ఆచరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేమే తాగుపోతున్నాం అని మా వాళ్ళే తిడతా ఉన్నారు. ఇక్కడ పుట్టిన వాళ్ళు సిగ్గులేని వాళ్ళు, వాళ్ళని ఏమనాలి మరి? మనకు మనమే తాగుపోతున్నాం అంట, మనకు మనమే వ్యాపారం చేత కదంట. చేత కాకపోతే మేము నేర్పించుకుంటాం, ఓకేనా? శాతం మీకైతే శాతం అవుతుంది కదా, మీ శాతం అయిన దగ్గర పోయి దోసుకోము, నకిలీ అమ్మము అనే అటువంటి వాదన మాది. అంతే తప్ప మీ పట్ల మాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు. మీరు మాట్లాడొచ్చు, మీరు ఎక్కడైనా బతకొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరెక్కడైనా బతకొచ్చు. కానీ దాడులు చేస్తాం, బూతులు తిడతాం అని అంటే మాత్రం నేను చెప్పాను కదా, ఇది ఒక్కరి ఉద్యమం కాదు, నీ ఉద్యమం నా ఉద్యమం కాదు. ఇది తెలంగాణ సబ్బండ కులాల ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమం కంటే బలమైనటువంటి ఉద్యమం లాగా బలపడుతుంది. మీ ఇష్టం, తస్మాత్ జాగ్రత్త అని చెప్తాను. రైట్, ఇది తెలంగాణ శ్యామ్ ఈరోజు విలువైన సమయాన్ని ఇచ్చి చాలా విషయాలు మనతో పంచుకున్నాడు. ఖచ్చితంగా తెలంగాణలో ఈ మార్వాడి దాడులు ఇక్కడన్నా ఆపితే బాగుంటుందని మరొకసారి నా ఛానల్ తరపున కూడా హెచ్చరిస్తున్నా. మరొకసారి తెలంగాణ వాదులంతా కూడా తెలంగాణ వాదం కోసం తెలంగాణ బిడ్డల తరపున కొట్లాడుతున్నటువంటి తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళకు కూడా మనం కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఖచ్చితంగా ఇకనైనా ఈ గుజరాత్ మార్వాడీస్ ఎవరైతున్నారో తెలంగాణ శ్యామ్కు బెదిరింపు కాల్స్ చేస్తాం, చంపుతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అనేటటువంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము భయపడే రక్తం కాదు ఈ తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాలకు అడ్డ. కావున ఇకనైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ వ్యాపారాలు నీతివంతంగా చేసుకోండి. లంగా వ్యాపారాలు చేస్తే కూడా ఊరుకునే ప్రసక్తే లేదని మరొకసారి గుజరాత్ మార్వాడీలను హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV. రైట్.